నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. బాలినేని రాకను టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంతకు ఒంగోలు రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ఓవైపు ఎంపీని బీజేపీలోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైందంట. ఇంతకు బీజేపీలో వెళ్లనున్న ఆ ఎంపీ ఎవరు? తెలంగాణ బీజేపీలో గందరగోళం నెలకొందంట. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కవిత పొలిటికల్ రీఎంట్రీకి ముహూర్తం సిద్ధమైందా? ఆమె ఇక ప్రజల్లో తిరగబోతున్నారా? ఇలాంటి కథనాలతో మీ ముందుకు వచ్చింది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ నుంచి బయటకు వచ్చిన బాలినేని ఈ నెల 26న జనసేనలో జాయిన్ అవుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో బాలినేని జనసేనలోకి వెళ్లడాన్ని ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల వ్యతిరేకిస్తున్నారు. దామచర్ల బాలినేని అనుచరుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనటంతో అసలేం జరుగుతుందా అని రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా చూస్తున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జగన్ సన్నిహితుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేనలో చేరడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయట. ఈ నెల 26న బాలినేని చేరికకు జనసేన అనేక కండిషన్లు పెట్టిందట. బాలినేనితో పాటు రవిప్రియ గ్రూప్ సంస్థల అధినేత కంది రవిశంకర్ మాత్రమే రావాలని, నాయకులు కార్యకర్తలను తీసుకుని రావద్దని పవన్ కళ్యాణ్ షరతు పెట్టారట. జనసేనలో చేరడానికి భారీగా జన సమీకరణ చేయాలని బాలినేని నిర్ణయించుకున్నారట. దీనికోసం వైసీపీ కార్యకర్తలతో బాలినేని ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో ఒక సమావేశం పెట్టారట. ఆ కార్యక్రమానికి మండలానికి చెందిన ఎంపీపీ, ఎంపీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారట. తాను జనసేనలోకి వెళ్తున్నాను, మీరంతా రావాలని బాలినేని కోరారట. అయితే మాజీ ఎంపీపీ వాయల మోహన్ రావు తప్ప ఎవరూ బాలినేని వెంట నడవడానికి సిద్ధంగా లేమని చెప్పారట. మీరు వెళ్లిపోయినా మేమంతా వైసీపీలోనే ఉంటామని చెప్పడంతో బాలినేని కంగుతిన్నారట. జనసేనలో తన బలాన్ని చూపిద్దామనుకున్న బాలినేనికి ఒంగోలు వైసీపీ నాయకులు, కార్యకర్తలు జలకిచ్చారట. ఒకవైపు బాలినేని వెంట జనసేనలోకి రావడానికి వైసీపీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు నిరాకరిస్తుంటే, మరోవైపు బాలినేనిని జనసేనలో చేర్చుకోవద్దని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బాలినేని మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అక్రమాలపై విచారణ జరిపించాలని ఇదే దామచర్ల సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ వెంటనే బాలినేని కూడా తాను విచారణకు సిద్ధమేనంటూ చెప్పారు. వీళ్ల మధ్య ఈ గొడవ జరుగుతుండగానే బాలినేని జనసేనలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇది దామచర్లను మరింత ఆగ్రహానికి గురిచేసిందట. మొన్నటి వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని ఏ విధంగా తనతో పాటు టీడీపీ నాయకులపై కేసులు పెట్టింది గుర్తు చేస్తున్నారట. సీఎం చంద్రబాబుకు కూడా ఇదే విషయం చెప్పారట. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టి కేసులతో అణగదొక్కాలని చూస్తున్న వ్యక్తి ఇప్పుడు మిత్రపక్షమైన జనసేనలో చేరడాన్ని తీవ్రంగా ఖండించారట. అయితే చంద్రబాబు మాత్రం వేరే పార్టీ విషయాల్లో తానెలా జోక్యం చేసుకుంటానని చెప్పారట. అయినా సరే దామచర్ల మాత్రం బాలినేని విషయంలో తగ్గేదే లేదన్నట్టుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. జనసేనలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుని మంగళగిరిలో పార్టీ నాయకులను బాలినేని కలిసిన నాడే ఒంగోలులో వీరిద్దరి మధ్య ఫ్లెక్సీ వార్ రాజుకుంది. కొన్ని రోజుల క్రితం బాలినేని అభిమానులు కొంతమంది ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇందులో బాలినేని పక్కన దామచర్ల జనార్దన్ ఫోటోలు కూడా ముద్రించారట. దీనిపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి దామచర్ల దృష్టికి తీసుకుని వెళ్లారట. దామచర్ల వెంటనే మున్సిపల్ అధికారులకు చెప్పి సదరు ఫ్లెక్సీని తీయించేశారట. ఇకపై ఇలాంటి ఫ్లెక్సీలు వేస్తే ఊరుకునేది లేదంటూ దామచర్ల గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట. దీంతో బాలినేని వర్గీయుల్లో టెన్షన్ మొదలైందట. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టు జనసేన నాయకత్వం బాలినేని పార్టీలోకి రావడానికి ఓకే చెప్తున్నా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మాత్రం తీవ్రంగా వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారిందట. బాలినేని దామచర్ల మధ్య ఫ్లెక్సీ వార్ ముగిసిందని భావిస్తున్న సందర్భంలో మరో వివాదానికి తెరతీశారు దామచర్ల. బాలినేని పెద్ద అవినీతిపరుడని, అతను ఏ పార్టీలోకి వెళ్లినా వదిలేదే లేదని, కేవలం బాలినేని శ్రీనివాసరెడ్డిని మాత్రమే కాదు అతని కుమారుణ్ణి కూడా చట్టపరంగా శిక్షించేలా పోరాడతానని దామచర్ల వ్యాఖ్యలు చేశారు.
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని తూర్పు నాయుడుపాలెంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో దామచర్ల ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో బాలినేనిపై ఎంతగానో పోరాడాం. ఒంగోలులోని టీడీపీ కార్యకర్తలతో పాటు నాపై కూడా బాలినేని 32 కేసులు బనాయించారు. అంతేకాకుండా అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పటి సీఎం చంద్రబాబును కూడా ఇష్టం వచ్చినట్లు దూషించారు. అలాంటి వ్యక్తి కూటమిలో ఉన్న మరో పార్టీలోకొస్తామంటే ఎలా స్వాగతిస్తామని అన్నారు దామచర్ల. ఒకవేళ బాలినేని జనసేనలో చేరినా తాము మాత్రం మద్దతివ్వమని, తన పోరాటం కొనసాగుతుందని దామచర్ల చెప్పారు. అధికారం కోల్పోయి 100 రోజులు కాకముందే పార్టీ మారుతున్న బాలినేని నైతికత ఏంటో అందరూ గుర్తించాలన్నారు దామచర్ల. జనసేన పార్టీలో చేరకుండానే బాలినేని, ఆయన అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇక జనసేనలో చేరితే అతన్ని కట్టడి చేయగలమా అని ప్రశ్నించారు దామచర్ల. బాలినేని, ఆయన కొడుకు ఏ పార్టీలోకి వెళ్లినా కేసుల నుంచి మాత్రం తప్పించుకోలేరని అన్నారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో చేసిన అక్రమాలను తప్పకుండా బయటకు తీస్తాం. బాలినేని చేసిన తప్పులు త్వరలోనే ఆయన మెడకు చుట్టుకుంటాయన్నారు. బాలినేని చేసిన అక్రమాల నుంచి పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేరని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలందరూ కలిసి పనిచేశారు. ఎంతో కష్టపడితే కానీ ఈ విజయం దక్కలేదు. ఒకవేళ పార్టీలు మారే పరిస్థితే వస్తే మేమంతా రాజకీయాల నుంచి వైదొలుగుతామని దామచర్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు పుట్టించింది. బాలినేని ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరబోతుండగా స్థానిక టీడీపీ నాయకత్వం మొత్తం వ్యతిరేకిస్తూ ఉండడం జనసేన నాయకత్వాన్ని డైలమాలో పడేసిందట. మరోవైపు వైసీపీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో బాలినేని వెంట నడవడానికి సిద్ధంగా లేని విషయం కూడా జనసేన అధిష్టానానికి చేరిందట. అందుకే బాలినేని చేరికను ఆర్భాటంగా కాకుండా సింపుల్ గా ముగించేయాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే 26న కేవలం బాలినేని, రవిశంకర్లను మాత్రమే కేంద్ర కార్యాలయానికి రావాలని పవన్ కళ్యాణ్ సమక్షంలో వీరిద్దరికే కండువాలు కప్పుతామని సమాచారం పంపారట. మొత్తానికి కాంగ్రెస్, వైసీపీలో పెద్ద పదవులు అనుభవించి ఒక సీనియర్ నాయకుడిగా గౌరవ మర్యాదలు అందుకున్న బాలినేని ఇంత వ్యతిరేకత మధ్య జనసేనలో చేరి అందులో ఇమడగలుగుతారా అనే చర్చ జరుగుతోంది.